రాసి పెట్టుకోండి. వృషభ రాశి వారి లైఫ్ మొత్తం మారిపోతుంది. 2026 మొదలు వీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది. డిసెంబర్ నెల వీరి లైఫ్లో జరగబోయే మార్పులు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారిపోతుంది, 2026 మొదలుకొని మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే చూస్తారు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాసన కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి చాలా ముఖ్య లక్షణాలుగా కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు మీకు ఉంటుందండి. ఉన్నత స్థాయిలో ఆహ్వానాలు, అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితులు ఏర్పడతాయి. గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. శుభయోగాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ధర్మబద్ధంగా ముందుకు సాగి అనుకునే లక్ష్యాన్ని సాధిస్తారు. మనస్సౌఖ్యం ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మీ కర్తవ్యాలను మీరు సకాలంలో ప్రారంభించండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. తోటి వారిని కలుపుకొని పోవడానికి చెడు ఏమాత్రం కూడా ఊహించవద్దు. మంచి విషయాలపైన దృష్టి నిలపండి. అలాగే ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో ముందు చూపు అవసరం. ఆర్థిక నష్టాలు రాకుండా సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవాలి. మనోధైర్యాన్ని కోల్పోకుండా నిర్ణయాలు తీసుకుంటే మీకు ఎక్కువగా నష్టం అనేది ఉండదు. అనవసరమైన భయాందోళనలకు గురి కావద్దు. లాభంలో శని చక్కటి కార్యసిద్ధిని ఇస్తున్నారు. తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడిపేందుకు కాలం అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది. శ్రీ సూర్యనారాయణమూర్తి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి జాతకులకి సమయం అంతా కూడా మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీకైతే ఈ సమయంలో లభిస్తుంది. కలలో కూడా చూడని మార్పులు అయితే ఖచ్చితంగా మీరు ఈ సమయంలో చూస్తారు. వృషభ రాశి జాతకులకు చాలా విశేషమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరంగా సమయం మీకు చాలా బాగుంటుంది. ముఖ్యంగా గురువు 2వ ఇంట్లో సంచరించడం చేత ధన ప్రవాహం అనేది మీకు పెరుగుతుంది. కుటుంబ ఆస్తి ద్వారానో లేదా పూర్వీకుల యొక్క ఆస్తి ద్వారానో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో 11వ ఇంట్లో శని ఉండడం వలన చేసినటువంటి పనికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. 8వ ఇంట్లో గ్రహాల సంచారం కారణంగా ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటాయి. ముఖ్యంగా వాహన రిపేర్లు, ఆరోగ్యం లేదా ఇన్సూరెన్స్ పాలసీల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. పెట్టుబడులకు, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం. కానీ రిస్క్ ఉన్నటువంటి సర్క్యులేషన్ షేర్ మార్కెట్ లోపలికి రాకుండా వెళ్ళకపోవడమే మేలు. ఎందుకంటే 8వ ఆకస్మిక నష్టాలను కూడా సూచిస్తుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే 4వ ఇంట్లో కేతు ఉండడం వలన తల్లిగారి యొక్క ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన కలగవచ్చు. అలాగే ఈ నెల ద్వితీయార్థం 7వ మరియు 8వ ఇళ్లలో పొరుగు గ్రహాల ప్రభావం వలన జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు అయితే రావచ్చు. ముఖ్యంగా అత్తమామల తరపు బంధువులతో కూడా మాట పట్టింపులు అనేవి రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో ఈ సమయంలో హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. 11వ ఇంట్లో శని లాభాలను ఇస్తాడు. కానీ 7వ ఇంటి అధిపతి కుజుడు 8వ ఇంట్లోకి వెళ్ళడం వలన భాగస్వామ్య వ్యాపారాల్లో గొడవలు అనేవి రావచ్చు. భాగస్వాములతో పారదర్శకంగా ఉండడం కూడా మీకు చాలా ముఖ్యం. వ్యాపార విస్తరణకు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలని ఈ రాశి వారు డిసెంబర్ సమయం బాగుంటుంది. అయితే ప్రభుత్వంకి సంబంధించినటువంటి పనులలో అంటే ట్యాక్స్ లేదా లైసెన్స్ వంటి వాటిలో జాప్యం జరగవచ్చు లేదా జరిమానాలు కూడా పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి పేపర్ వర్క్ సరిగ్గా ఉండేలాగా మీరు చూసుకోవాలి. విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. విద్యాకారకుడైన గురువు 2వ ఇంట్లోకి రావడం వలన జ్ఞాపక శక్తి అనేది మరింతగా పెరుగుతుంది. క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలో ఘన విజయం సాధిస్తారు. అయితే 8వ ఇంట్లో గ్రహాల వలన, స్నేహితుల వలన లేదా అనవసరమైన నిర్ణయాల వలన కూడా సమయం అనేది వృధా కాకుండా
చూసుకోవడం మేలు. ఈ రాశి వారి సమయంలో కొన్ని పరిహారాలు కూడా పాటించాలి. అష్టమ స్థానంలో గ్రహాల సంచారం వలన ఏర్పడే గ్రహదోష నివారణ కొరకు కొన్ని పరిహారాలు పాటించండి. 8వ ఇంట్లో కుజ రవి దోష నివారణకు మంగళవారం మరియు శుక్రవారం దుర్గాదేవిని పూజించండి లేదా అర్గళ స్తోత్రం పఠించండి. ప్రమాదాల నివారణకు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయాన్ని సందర్శించండి. ఆర్థిక అభివృద్ధి మరియు కుటుంబ సౌఖ్యం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని పూజించండి. ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగులకు పండ్లు లేదా మందులు దానం చేయడం వలన ఆరోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారు ధన సంపాదన విషయంలో వీరైతే చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర యందు శ్రద్ధ పెట్టకపోవడం చేత వీరికి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు అసలు లక్ష్య పెట్టారండి. వయసులో శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా అందరి మాటలు వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో ఉంటారు, కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంతో చూడడానికి విడిచిపెట్టారు. తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కూడా కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.